రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప విశేషమైన మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా విశేషమైన మంత్రము. ఈ మంత్రం కూడా చాలా విధి విధానంగా చేయవలసి ఉంటుంది. ఈ గృహస్థానంలోనే చేయవచ్చు. మీ గృహస్థానంలో వీలు కాకుండా మీరు దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. కానీ దేవాలయాల్లో కొన్ని విధి విధానాలుగా కొన్ని పద్ధతులు ఉంటాయి. అది కాకుండా గృహస్థానంలో చేసుకుని చాలా విశేషమైన ఒక విధానంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని కూడా చాలా యోగ్యత ఉన్న మంత్రము. ఈ మంత్రం కూడా తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా సంబంధించిన విషయాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం కూడా భద్రకాళి ప్రత్యంగిరి అంటే అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరి ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో, ప్రత్యంగిరిలో చాలా ఉన్నాయి, ఇది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా. ఇది మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ 10,000 సార్లు జపం చేయాలి. ఈ 10,000 సార్లు జపం చేస్తే సిద్ధి పొందుతారు. ఈ సిద్ధి పొందిన తర్వాత ఆ ఇంట్లో రోగ బాధలు కానీ, ప్రేత బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, భూత బాధలు కానీ, ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి. ఇది కూడా చాలా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మంత్రం కూడా ప్రత్యంగిరికి సంబంధించిన అమ్మవారి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో, క్షుద్ర బాధలు అంటే క్షుద్ర పూజలు ఎవరైతే బాధితులు ఆ కుటుంబంలో బాధలు పడుతున్నారో వాళ్ళకు కూడా, ప్రేత బాధలు, రోగ బాధలు, గ్రహ బాధలు, ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి. ఈ విధి విధానం కూడా ఇంట్లో హోమం చేసుకుంటే చాలా విశేషంగా తొందరగా అనుకూలంగా జరుగుతుంది. నువ్వులు కానీ, తెల్ల ఆవాలు, నువ్వుల నూనె, ఉత్తరేణి సమిధులు, చండ్రకర్రలు, అలాగే తెల్ల ఆవాలు, ఇవి మిరపకాయలు, ఇవన్నిటితో హోమం చేస్తే శత్రు బాధలు, రోగ బాధలు, ప్రేత బాధలు, భూత బాధలు, ఢాకిని బాధలు కూడా ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి. ఇది క్షుద్ర పూజ అంటే క్షుద్ర పూజలు మన మీద ప్రయోగం జరిగింది అనుకొని మీకు తెలిస్తే ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే అలాంటి బాధలు కూడా మీకు తొలగిపోతాయి. నేను ఈ మంత్రాన్ని చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఎవరైనా చేయొచ్చు ఇంట్లో, కానీ ఈ మంత్రాన్ని కూడా 21 రోజు 41 రోజు అనే మీరు సాధన చేసుకొని 10,000 సార్లు మాత్రమే సాధన చేయాలి, జపం చేయాలంటే 10,000 సార్లు జపాన్ని చేస్తే సిద్ధి పొందుతారు. సిద్ధి పొందిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఎవరికైనా గ్రహ బాధలు కానీ, రోగ బాధలు కానీ, భూత బాధలు, ప్రేత బాధలు ఉన్నా ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపం చేసి మీరు సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు చేసి వాళ్ళ పైన ఒక నీళ్లతో ప్రోక్షణ మీరు చల్లినట్టయితే వాళ్ళకున్న బాధలు కూడా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. మీరు ఈ మంత్రాన్ని చాలా విధి విధానంగా స్పష్టంగా చేస్తే చాలా మంచిది. ఈ ప్రత్యంగిరి అమ్మవారి చేసే ముందు కూడా చాలా ఓపికతోనే ఉండాలి. కోపము, మీకు ఎలాంటి కోపాలు కూడా రావడం సహజము. ఆ కోపాన్ని కూడా తగ్గించుకొని చేస్తే చాలా విశేషంగా మీరు అనుకునే సాధిస్తారు. అంటే ఆ ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో ఎవరికి ఒకరికి భయాందోళన కావడము, అంటే ఏదో భయపడడం కానీ, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదో భయపడము, వాళ్ళకి ఏదో భయంకర పీడకలలు రావడము ఇలాంటివి కానీ, ఆ ఇంట్లో ఏది ఎప్పుడో ఒకటి నెగిటివ్ లాగా ఏదో ఒకటి జరగడము అలాంటివి ఉన్నవాళ్ళు ఈ ప్రత్యంగిరి అమ్మవారిని మీరు నేను చెప్పినట్టు ఇంట్లో హోమం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహ బాధలు, శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అయితే ప్రేత బాధలు కానీ, రోగ బాధలు కానీ తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. హ్రీం క్షం భక్షజ్వాల జిఫ్ఫే కరాళద్రష్టే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. హ్రీం క్షం భక్షజ్వాల జిఫ్ఫే కరాళ ధ్రంష్టే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. హ్రీం క్షం భక్షజ్వాల జిఫ్ఫే కరాళ ద్రష్టే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఈ మంత్రాన్ని మీరు 10,000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. సిద్ధి పొందిన తర్వాత నేను చెప్పిన విధంగా ఎవరైతే ఆ ఇంట్లో రోగ బాధలు కానీ, రోగ పీడితలు ఎవరైతే ఉన్నారో, గ్రహ బాధల వల్ల వాళ్ళకి ఎలాంటి ఆ పనులు కాకపోవడం కానీ, ఈ గ్రహాల వల్ల మాకు ఏదో బాధలు ఉన్నాయి మాకు కాకపోవడం కానీ, వాళ్ళకి ఎలాంటి జరుగుతూనే ఉంటుంది. అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడము, వాళ్ళకి ఏదో ఒక సర్జరీ సంబంధించిన విషయం కానీ, ఇంకేదైనా సంబంధించిన విషయం కానీ, ఎలాంటి రోగాలకు సంబంధించిన బాధలున్నా ఈ మంత్రాన్ని చేసి మీరు ఈ మంత్రాన్ని కూడా చేసి వాళ్ళకి
మీరు ఒక జలాన్ని ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. లేదు మాకు ఎవరిలో మేము స్వయంగా చేసుకోవాలనుకున్న వారు కూడా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 10,000 సార్లు మీరు 10,000 సార్లు సిద్ధి పొందాలంటే సరే మీరు రోజు 108 చేసుకున్నాను, 21 రోజు, 41 రోజు ఒక ఒక గ్లాసులో కానీ ఒక చెంబులో కానీ మీరు ఆ జలాన్ని నింపిన తర్వాత ఈ మంత్రం చేసి ఆ జలాన్ని ప్రతిరోజు మీరు తాగినట్లయితే మీకు అంటే బాడీలో అంటే మీ శరీరంలో ఎలాంటి రుగ్మతులు ఉన్నా మీకు నివారణ జరుగుతుంది. ఎలాంటి రోగాల నుంచైనా బయటపడతారు. మీరు గ్రహ బాధల నుంచి బయటపడతారు. మీకు ఎలాంటివి కూడా భూత పేద పిశాచ డాగ్ని ఇలాంటి బాధలు కూడా మీకు తొలగిపోతాయి. ఇలాంటి మంత్రం గురించి మీకు ఎలా సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. కానీ చాలా జాగ్రత్తగా ప్రత్యంగిరి అమ్మవారు చాలా చేసే విధానం కూడా మీరు ఈ చేతికి అంటే ఎడమ చేతికి మాత్రమే ఎరుపు దారాన్ని కట్టుకోవాలి. ఎరుపు దారం అంటే మొత్తాన్ని రెడ్గా ఉండాలి. ఆ రెడ్ కలర్ దారాన్ని కట్టాలి. మీరు ఆ హోమం చేసుకునేటప్పుడు కానీ తర్వాత మీరు ఈ పూజ విధానం చేసేటప్పుడు కూడా ఎరుపు వస్త్రాన్ని మీరు ధరించి మాత్రమే చేయాలి. ప్రత్యంగిరి అమ్మవారికి సంబంధించింది నైవేద్యాన్ని కూడా మీరు ఎలా అంటే ఈ ఎరుపు నీళ్ళు ఉంటాయి కదా, ఈ ఎరుపు నీళ్ళు కూడా అమ్మవారి అంటే మీరు పూజ అయిపోయిన తర్వాత ఎరుపు నీళ్ళతో కూడా మీరు ఆ ఎరుపు నీళ్ళతో కూడా కొంచెం ఆ ఇంటికి దృష్టి తీసి ఆ ఇంటి గుమ్మం బయట కానీ మీరు ఆ చెట్టు కానీ మీరు ప్రతిరోజు చేస్తే చాలా విశేషము. తర్వాత అలాగే ఈ ప్రత్యంగిరి అమ్మవారి మీరు సాధన చేసిన తర్వాత కూడా నేను తాంత్రిక పద్ధతిలో చెప్తాను వినండి. అయిపోయిన తర్వాత కూడా మీరు సాధకులు ఎవరైనా చేయాలనుకున్న సాధకులు ఎవరైతే ఉంటారో ప్రత్యంగిరి అమ్మవారికి సంబంధించింది ఒక దాంట్లో ఒక మట్టి ప్రమిదలో ఒక మట్టి కంచుల్లో ఒక అన్నాన్ని వండిన తర్వాత ఈ అన్నం మీద ఒక ఒక కోడి ఏదైతే ఉందో ఆ జీవిని ఆ రక్తాన్ని తడపాలి. ఇది ఆ అన్నాన్ని తడిపిన తర్వాత నది తీర ప్రాంతంలో ఆ జీవిని అంటే ఏదైతుందో ఆ జీవి అంటే కోడిని ఆ జీవిని కూడా వదిలేయాలి. తర్వాత ఈ నైవేద్యాన్ని కూడా వదిలేయాలి. అంటే మీరు ఈ సాధన పొందిన తర్వాత మీరు చేయాల్సిన క్రియ అంటే దానికి ఇంకో విధానం కూడా ఇది చేయాల్సిన విధానం ఉంటుంది. మాకు అలాంటి వీలు కాలేనుకున్న ప్రతిరోజు మీరు 108 సార్లు చేసుకొని మీరు చెప్పిన ఎరుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో కలిపిన ఇంటికి దృష్టి తీసుకొని మీరు దృష్టి తీసుకున్న పర్లేదు, ఆ ఇంటికి దృష్టి తీసి పిల్లలకి కానీ ఇంట్లో ఎవరైతే రోగ బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దృష్టి తీసి ఆ నీళ్లను మీరు ఒక చెట్టుకు కానీ అంటే ఎవరు తొక్కని ప్లేస్లో ఆ చెట్టుకు కానీ మీరు దేంట్లోనే పోస్తే అలాంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి రోగ బాధలు ఉండేవి, ప్రేత బాధలు ఉండేవి, భూత బాధలు ఉండేవి, శత్రు బాధలు ఉండేవి. ఎలాంటి బాధలు లేకుండా వాళ్ళు పూర్ణాయుష్గా వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళు సుఖ సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఇది నేను చెప్పిన మంత్రాన్ని చాలా జాగ్రత్తగా విని మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.